రేపటి నుంచి స్ట్రిక్ట్ డైట్లో ఉంటాను. సో ఇవాళ నాకు నచ్చినవన్నీ తినేస్తాను. అసలు కంట్రోల్ అనేది ఉండేది కాదనమాట. 3 months ఆఫ్ స్పాన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మన ఏజ్, మన హైట్, క్వాంటిటీ అండ్ టైం ఏంటి అని అంటే 2 meals a day, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనమాట. అట్లా రైస్ కట్ చేయని వాళ్ళు ఎలా తినాలంటే, నాలాగా నాన్ వెజ్ లవర్స్ చాలా మంది ఉంటారు. యోగా ఇస్ నథింగ్ బట్ ఇక్కడ లోవర్ బ్యాక్ అనేది ఉంటుంది కదా, షిఫ్ట్ టు స్మాలర్ ప్లేట్. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీజా మనోజ్ఞ. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ మీరు వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అని అంటే, ఎవరికైనా ఒక బకెట్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, బట్ నాకు మాత్రం ఒక లిస్ట్ ఆఫ్ బకెట్స్ ఉన్నాయన్నమాట. చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఒక ప్రాపర్గా మీరు ఎంజాయ్ చేసే విధంగా ఒక ప్రాపర్ వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తాను అనమాట. సో మిస్ అవ్వద్దు అని అంటే మీరు వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసినట్టు దిస్ ఈజ్ మై వెయిట్ లాస్ జర్నీ అనమాట. త్రూఅవుట్ నా వెయిట్ లాస్ జర్నీలో నాకు ఏమేమి చేస్తే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చిందో అవన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెయిట్ లాస్ అండ్ డైట్ అనగానే ఒక డైలాగ్ వచ్చేస్తుంది అనమాట మైండ్లో. ప్రతిసారి చిన్నప్పటి నుంచి అయినా కూడా ఈ ఒక్క డైలాగ్ మాత్రం నా మైండ్లో కాన్స్టెంట్గా తిరుగుతుంటుంది. రేపటి నుంచి డైట్ చేస్తున్నాను, రేపటి నుంచి స్ట్రిక్ట్ డైట్లో ఉంటాను, సో ఇవాళ నాకు నచ్చినవన్నీ తినేస్తాను అని చెప్పేదాన్ని అనమాట ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి. సో ఆ డైలాగ్ మీరు కూడా కనెక్ట్ అవుతుంటారు. సో మీరు నేను ఇద్దరం సేమ్ పేజ్లో ఉన్నాము. నేను వెయిట్ లాస్ అయిన తర్వాత మీరు అవ్వలేకపోవడం అనేది ఉండదు అనమాట. సో ఎందుకంటే నా అంత లేజీ, నా అంత ఫుడ్ కంట్రోల్ చేయకుండా మాత్రం ఎవ్వరు ఉండలేరనే ఫీలింగ్లో ఉంటాను నేను. ఎందుకంటే అసలు కంట్రోల్ అనేది ఉండేది కాదనమాట. మంచిగా తినేదాన్ని, మంచి హెల్తీగా ఉండేదాన్ని. బట్ నాకు వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా అనీజీగా ఉండడం, చాలా అన్కంఫర్టబుల్ ఉండడం, బాడీ చాలా హెవీగా అనిపించడం స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తాయేమో అని భయంతో నేను నా వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో నేను ఆల్మోస్ట్ బ్యాక్ ఇన్ నవంబర్, అంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో నేను 71 kgs ఉండేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం నేను 52.5 kgsకి వచ్చేసాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అనమాట. ఇప్పుడు నా బాడీ చాలా లైట్గా, చాలా ఎనర్జెటిక్గా ఉందన్నమాట. నేను ఎక్కువ ఏం కట్ ఆఫ్స్ చేయలేదన్నమాట. నాకు నచ్చినవి తింటూ ఇంట్లోనే నేను హాయిగా హ్యాపీగా వితిన్ 3 months ఆఫ్ స్పాన్లో చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇచ్చాయన్నమాట నాకు. ఫస్ట్ మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి కంపల్సరీగా. అండ్ ఆల్సో మన ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ చేసుకోవాలి. ఇవన్నిటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ కంటే ఎక్కువ మనకి మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంచుకోవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు అవన్నీ నేను మీకు స్టెప్ బై స్టెప్ నాకు ఎలా వర్కౌట్ అయిందో నేను మీకు చెప్తాను. సో నాకు మాత్రం సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపాక్ట్ ఇచ్చిందనమాట నా వెయిట్ లాస్ జర్నీలో. ఎందుకంటే అది ఒక సెల్ఫ్ మోటివేషన్ టైప్ అనమాట. సో ఎందుకంటే నాకు చాలామంది, మనకి ఎంతమంది వచ్చి చెప్పినా కూడా నేను అస్సలు వినేదాన్ని కాదనమాట. ఎందుకంటే నాకు అప్పుడు చేయాలనిపించలేదు కాబట్టి నేను చేయలేదు. ఎప్పుడైతే నాకు నా అంతటి నాకు లేదు, నేను ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అని ఎప్పుడైతే నేను స్ట్రాంగ్గా అనుకున్నానో అప్పుడు మాత్రమే నేను చేయగలిగాను. అది ఎవరైనా అంతే కదా, మనం ఒకసారి స్ట్రాంగ్ అనుకున్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు హ్యాపీగా, ఎలాంటి ఫోర్స్ లేకుండా చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా వస్తాయి అన్నమాట. సో నా మ్యాటర్లో కూడా అదే జరిగింది. సో సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీతో చేయాలి వెయిట్ లాస్ జర్నీ అనేది. బికాజ్ కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీడే మనం ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో కంపల్సరీ చేయాలి అనే ఫీలింగ్. ఏదైనా కూడా వర్కౌట్ కానీ డ్రింక్స్ కానీ, మనం బేసికలీ ఏదైనా ఒక రోజు లేజీ ఫీల్ అవుతాం, ఆ రోజు కూడా కంపల్సరీ మనము స్ట్రాంగ్గా చేయాలన్నమాట. అంటే లైక్ చాలా కంపల్సరీ చేయాలి, ఇప్పుడు నేను చేసి తీరాలి అనుకుంటే మాత్రమే మనం వెయిట్ లాస్ జర్నీ అనేది తక్కువ టైంలో మాత్రం అచీవ్ చేయగలుగుతాం. లేకపోతే మాత్రం ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు లూజ్ వెయిట్ అనమాట ఇంత తక్కువ స్పాన్లో. అండ్ ఆల్సో నేను వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని కానీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళని కానీ ఏమనట్లేదు, ఎందుకంటే నేను అందులో నుంచి వచ్చాను కాబట్టి ఐ నో ద ఫీల్. నాకు ఐ కెన్ టోటలీ గెట్ ఇట్. కాకపోతే నేను ఎందుకు వెయిట్ లాస్ అయ్యాను అని అంటే,
మన ఏజ్, మన హైట్కి మనం ఎంత వెయిట్ ఉండాలో కంపల్సరీ అదొకసారి క్యాలిక్యులేట్ చేసుకొని కంపల్సరీ ఎవరైనా ఆ వెయిట్ మెయింటైన్ చేయాల్సిందే, లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అనమాట. సో నాకు కూడా అదే రీజన్ నేను వెయిట్ లాస్ అనేది నేను స్టార్ట్ చేయడానికి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా కన్సిస్టెన్సీగా ఫాలో అయ్యాను నేను. ఎందుకంటే ఒక్కొక్క రోజు వర్కౌట్ చేయడానికి కూడా చాలా లేజీ ఫీల్ అయ్యేదాన్ని. బట్ నో, దిస్ ఇస్ నాట్ హూ ఐ యామ్, అట్లా నేను చేయొద్దు అని చెప్పి స్ట్రాంగ్గా నేను ఆ రోజు ఎనర్జీ తెచ్చుకొని మరీ నేను లేసి ఎవ్రీ డే కంపల్సరీ చేయాలి. బ్రేక్ ఇస్తే మాత్రం అది అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉండవు అనమాట. సో బ్రేక్ ఇవ్వకుండా ఎవ్రీడే కంపల్సరీ మనం ఏం చేయాలనుకున్నామో అది డెఫినెట్గా చేయాలి. అప్పుడే మనకి మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, మనం ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు చీట్ డే, సో ఇవాళ మనం ఏదైనా తినేయచ్చు అనుకుంటాం, కానీ ఆ చీట్ డే కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ వెయిట్ లాస్ జర్నీ. సో అందులో కూడా ఆ చీట్ డే కూడా మనం ఏం తింటున్నాము, మనకి ఇంటేక్ ఏం వెళ్తుంది, క్యాలరీస్ ఎంత వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా క్యాలరీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మన వెయిట్ లాస్ జర్నీ అనేది మనం స్టార్ట్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ వస్తాయన్నమాట. నాకు వచ్చినట్టు నేను నా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొన్ని నేను చాలా చేంజ్ చేసుకున్నాను అనమాట. అది కూడా చిన్నవి అయినా కూడా నాకు ఇంత పెద్ద రిజల్ట్ ఇచ్చిందంటే ఆ చిన్నవి చేయడంలో తప్పు లేదు కదా. అప్పుడప్పుడు అంటే ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న చేంజెస్ ఏంటి అని క్వాంటిటీ అండ్ టైం మీద మాత్రం ప్రాపర్గా నేను కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. క్వాంటిటీ అండ్ టైం ఏంటి అని అంటే, క్వాంటిటీ అంటే ఎంత తింటున్నాం, టైం అంటే ఎప్పుడు తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వెయిట్ లాస్ జర్నీలో. బేసికలీ నేను ఫాలో అయింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనమాట. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా 16:8 విండో చేస్తారు, బట్ నేను మాత్రం అంటే నేను స్టార్టింగ్లో ఇదే విండో చేసేదాన్ని. బట్ లేటర్ నాకు కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు నేను 20:4 అనే విండో ట్రై చేశాను అనమాట. అంటే 2 meals a day, ఓన్లీ 2 meals a day. ఆ 2 meals a dayలో కూడా నేను ఎంత తింటున్నాను, లైక్ నాకు ఆ 2 mealsలో ఎంత క్యాలరీస్ వెళ్తున్నాయి లోపలికి అనేది చాలా కాన్సన్ట్రేట్ చేశాను అనమాట నేను. అండ్ ఆల్సో టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాకు నా ఫాస్టింగ్ విండో అనేది 20 hours ఫాస్టింగ్ విండో. సో ఆ టైంలో నాకు హంగర్ ఇష్యూస్ చాలా వచ్చినాయి స్టార్టింగ్లో, బట్ లేటర్ ఆన్ చాలా అలవాటు అయిపోయింది నాకు అది. ఇప్పుడు మాత్రం నేను ఓన్లీ 1 meal a day తింటున్నాను. సో దీని గురించి తర్వాత చెప్తాను. సో 2 meals a dayలో ఏంటంటే 20:4 నా టైమింగ్స్ ఏంటి అని అంటే 2 to 6 మధ్యలో తినేదాన్ని అనమాట. ఆ 2 to 6లో నేను వెయిట్ లాస్ డ్రింక్స్ తాగేదాన్ని అండ్ ఆల్సో డిటాక్స్ వాటర్ తాగేదాన్ని, దట్ టు 2 liters of వాటర్. అండ్ ఆల్సో అడిషనల్ టు దట్ నేను డిటాక్స్ వాటర్ తాగేదాన్ని, మార్నింగ్ డ్రింక్స్ తాగేదాన్ని. బ్రేక్ఫాస్ట్ నేను ఎదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ అనేది కలిపి తినేదన్నమాట. లైక్ టిఫిన్స్, లేకపోతే నాకు రైస్కి బెటర్ రిప్లేస్మెంట్ నాకు అలవాటైంది నా బాడీకి ఏంటి అని అంటే అది ఉప్మా రవ్వ అనమాట. సో అది నాకు చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. నేను ఉప్మా తింటాను కాబట్టి నాకు అది ప్రాబ్లం అనిపించలేదు అనమాట. సో ఎవరైతే ఉప్మా తినరో దానికి ఆల్టర్నేటివ్స్ కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ ఒకటేసారి తీసుకోకుండా కొంచెం ప్రపోర్షన్స్లో, కొంచెం పోర్షన్స్లో మీరు ఎక్కువసార్లు తింటే ఏ ప్రాబ్లం ఉండదు. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఒకటేసారి మనం డైజెస్టివ్ సిస్టమ్కి ఎక్కువ ఫుడ్ ఇచ్చేస్తే అది కూడా ప్రాసెస్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది కదా. సో కొంచెం పోర్షన్స్లో మన డైజెస్టివ్ సిస్టమ్కి ఇస్తే ఏమవుతుందంటే, ఇది డైజెస్ట్ అయ్యేలోపు కొంచెం స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్లో మనం ఇంకొంచెం వేస్తే అది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి మీరు స్మాల్ పోర్షన్స్ ట్రై చేయండి. ఒకటేసారి ఎక్కువ తినేయకుండా కొంచెం ఎక్కువసార్లు తినండి. ఇప్పుడు 2 times మనం ప్రాపర్ ఎక్కువ ఫుడ్ తినే కంటే బదులు 4 times మీరు కొంచెం తినండి. ప్రాబ్లం ఏముండదు. మన టమీ ఫుల్ అవుతుంది. వెయిట్ లాస్కి కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట, చాలా హెల్ప్ చేస్తుంది అనమాట వెయిట్ లాస్కి. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే అదే చేసిన, నాకు అది చాలా మంచి వర్కౌట్ అయింది, చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనమాట నాకు దాంతో. అండ్ నెక్స్ట్, ఇప్పుడు కొంతమందికి రైస్ అనేది కంపల్సరీ ఉంటుంది. రైస్ లేకపోతే మేము ఉండలేము అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ రైస్ని ఎలా తినాలో కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను రైస్ తినేదాన్ని, నేను కూడా ఏది కూడా కట్ ఆఫ్ చేయలేదు. రైస్ అనేది అయితే అస్సలు కట్ ఆఫ్ చేయలేదు. ఎందుకంటే రైస్ అనేది మన ఇంట్లో కాకుండా కూడా ఎక్కడైనా బయట తినేదే. సో అది మన సడన్గా తినేస్తే మాత్రం చాలా ఇంపాక్ట్ వస్తుంది అనమాట మన బాడీకి. సో అందుకని చెప్పి రైస్ అనేది కట్ చేయలేదు. అట్లా రైస్ కట్ చేయని వాళ్ళు ఎలా తినాలంటే,
ఒక చిన్న బౌల్ ఆఫ్ రైస్లో ఎక్కువ పోర్షన్స్ ఆఫ్ కర్రీస్ వేసుకోండి. రైస్ అనేది చాలా కొంచెమే ఉండాలి. కర్రీస్ అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకు అప్పుడు రైస్ అంత హెవీనెస్ ఉండదు అనమాట. అండ్ ఆల్సో అంత ఇంపాక్ట్ ఇవ్వదు వెయిట్ గెయిన్ అవ్వడానికి. సో ఏ ప్రాబ్లం లేదు. సో అలా తినొచ్చు. కంపల్సరీ 2-3 కర్రీస్ తినాలని అయితే ఏం లేదు. ఒకటే కర్రీలో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్, మన ప్రోటీన్, మన కార్బ్స్, మన ఫ్యాట్స్ అన్నీ కూడా ఉండేటట్టు ఒక ప్రాపర్ ప్లేట్ అనేది మీరు రెడీ చేసుకోండి. అలా రెడీ చేసుకున్నప్పుడు మీరు రైస్ అనేది కొంచెం తీసుకొని ఒక బౌల్, ఒక చిన్న కప్ ఆఫ్ రైస్ తీసుకొని ఎక్కువ కర్రీ వేసేసుకోండి. అంటే రైస్ మనది ఎంత ఉంటుందో దానికి 2-3 టైమ్స్ ఎక్కువ పోర్షన్లో కర్రీ తీసుకోండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో అలా తినొచ్చు హ్యాపీగా, రైస్ అవాయిడ్ చేయని వాళ్ళు. బట్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ రైస్ అండ్ రీప్లేస్. అండ్ ఆల్సో మనకి చాలామంది చెప్తారు దట్ ఈ చపాతీస్ తినొచ్చు, పిండి అంటే చపాతీ ఇస్ నథింగ్ బట్ పిండి కదా. సో ఆ పిండిలు చాలా అవాయిడ్ చేయండి. అందులో కూడా షుగర్ ఉంటుంది డెఫినెట్గా. సో అది నాకు పర్సనల్లీ పిండిలు అంత పడలేదన్నమాట. ఎందుకంటే నాకు ఉప్మా రవ్వ అలవాటు అయిపోయింది కాబట్టి నాకు దాంతో బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. సో మీకు అది వర్కౌట్ అవ్వదు అనుకుంటే గో ఫర్ మిల్లెట్స్. ఏముండదు, 2-3 డేస్ మనకు చాలా కష్టంగా ఉంటుంది. మనకు టేస్ట్ అనేది ఎట్లయినా డిఫరెన్స్ ఉంటుంది రైస్కి అండ్ దీనికి. డెఫినెట్గా టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ మనం ఒక్కసారి అదే అలవాటు చేసుకుంటే మాత్రం మన లైఫ్ ఇస్ సార్టెడ్ అనమాట. నాకైతే మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్స్ చూడండి, మీకే తెలుస్తుంది. వాటర్ ఇంటేక్ అనమాట. వాటర్ ఇంటేక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ అంటే వాటర్ ఇంటేక్ కూడా ఎట్లా తీసుకోవాలంటే, పర్సనలీ నేనైతే 4 లీటర్స్ కంపల్సరీ డేలో తీసుకోవాలి అనుకున్నప్పుడు నేను అసలు 1 లీటర్ కూడా తాగేదాన్ని కాదనమాట. సో నేను ఎప్పుడైతే 2 లీటర్స్ తాగాలి కంపల్సరీ అని పెట్టుకున్నానో అప్పుడు నేను ఆల్మోస్ట్ ఆ 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ తాగేదాన్ని. అప్పుడు అట్లా తాగితే కూడా ఏ ప్రాబ్లం ఉండదు. బట్ మనం 4 లీటర్స్ 3 లీటర్స్ తాగాలి అనుకొని 1 లీటర్ కూడా తాగకపోతే అప్పుడే మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. ఆ వాటర్ ఇంటేక్ అనేది అది ఎట్లాగైనా తీసుకోవచ్చు. మీరు డిటాక్స్ వాటర్ చేసుకొని ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్లో అది వాటర్ అంతా ఫిల్ చేసేసుకొని ఎప్పుడు ఆ బాటిల్ మీ దగ్గరే ఉండేటట్టు చూసుకోండి. సో దట్ మీకు ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు ఆ వాటర్ తాగేస్తే ఇట్ షోస్ వండర్స్ అన్నమాట. చాలా మంచిది అది బాడీకి. అండ్ ఆల్సో డిటాక్స్ వాటర్ ఏమేమి చేసుకుంటే కూడా ఎఫెక్ట్ ఉంటుందో కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇదంతా మాత్రం నేనేం చేసిన అనేది మాత్రం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవన్నిటి మీద వేరే వీడియోస్ ఉంటాయి. సో డోంట్ వరీ.